ఏదైతే ఉందో ఐ నీడ్ టు టేక్ ఏ డొమైన్ అనమాట. ఐ నీడ్ టు టేక్ ఏ డొమైన్స్ ఆ ఏరియా వైజ్గా నేను చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎలా తీసుకోవాలి సార్ అంటే ASBILLING ASBilling.com ఉంటే సరిపోతుంది. ఏఎస్ బిల్లింగ్ అలేఖ్య సాఫ్ట్వేర్ బిల్లింగ్స్ తీసుకుందాం. ఏఎస్ సాఫ్ట్వేర్ బిల్లింగ్స్ అని చెప్పేసి బాగానే ఉంటుంది అనమాట. సో ఐ హావ్ టేకెన్ దిస్ వన్ అనమాట. ఇది హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఐ హావ్ స్టార్టెడ్ ఇన్ ఢిల్లీ. DELHI ఢిల్లీ ASBILLINGS.com అని చెప్పేసి తీసుకున్నా. ఇది ఒక్కటి వచ్చేసింది ఢిల్లీ అన్నమాట. DELHI ఢిల్లీ ఏఎస్ బిల్లింగ్స్ అనేది ఉంది. ఇది ఢిల్లీ బ్రాంచ్ అనుకున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చూడండి. CHENNHNI ASBILLINGS.com అనేది తీసుకున్నా. ఇది వచ్చేసి చెన్నై. ఇంకోటి వచ్చేసి BNGALUR బెంగళూరు ASBILLINGS బిల్లింగ్స్.com అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ తీసారంటే బెంగళూరు, BNG బెంగళూరు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో నాకు కావాల్సిన హైదరాబాద్ అంటే ఇది వచ్చేసి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై కూడా ఉంది కాబట్టి అది కూడా రాసుకుంటా. MUMBI ముంబై ASBilling.com అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఇస్ ముంబై. మళ్ళీ ఇక్కడ కూడా సక్సెస్ అనేది అయింది. నేను ఎక్స్పాండ్ అనేది చేసుకుంటున్నా, వేరే కంట్రీ కూడా వెళ్తున్నా. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ హావ్ స్టార్టెడ్ మై బిజినెస్ ఇన్ 4 more లొకేషన్స్ అనమాట. బ్రాంచెస్ కావచ్చు, లేకపోతే నేను ఎక్కడ నా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. కాంపిటీషన్ తట్టుకోలేక నేనే సపరేట్ డొమైన్స్ అనేది తీసుకున్నా. దిస్ ఈజ్ అ ఫస్ట్ కేస్ సార్. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో దిస్ ఈజ్ అ ఫస్ట్ కేసు. సో మీరే చెప్పాలి, లేకపోతే ఆప్షన్ 1 అని చెప్పేసి రాస్తున్నా. ఎందుకు సార్ ఇంతగానం సోది చెప్తున్నారంటే మీకు కాసేపట్లో అర్థమైపోతుంది సార్. ఇది ఆప్షన్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి జస్ట్ ఎ మినిట్. ఇది ఆప్షన్ 1. ఇది ఆప్షన్ 2. జస్ట్ ఎ మినిట్. ఇది ఆప్షన్ 2 అన్నమాట. ఆప్షన్ 2 నేనేం చేస్తున్నాను, ఏజ్ బిల్లింగ్స్ అలాగే ఉంది. ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ డాట్ అన్నమాట. అంటే సబ్ డొమైన్ అనేది క్రియేట్ అవుతుంది. నేను చెప్తాను, చెన్నై డాట్ ఏజ్ బిల్లింగ్స్, తర్వాత బెంగళూరు డాట్ ఏఎస్ బిల్లింగ్స్, తర్వాత వచ్చేసి ముంబై డాట్ ఏఎస్ బిల్లింగ్స్. సో నేను ఇలా తీసుకున్నా. మళ్ళీ ఆప్షన్ 3 కూడా కావాలి కదా మనకి. ఆప్షన్ 3 ఏందో చూడండి ఒకసారి. ఇక్కడ నాకు ఏఎస్ బిల్లింగ్స్ ఏదైతే ఉందో ఐ విల్ రిమూవ్ దిస్ వన్. నేను ఇలా పెడుతున్నా అనమాట. ఏంది ESBillings.com/ఢిల్లీ, తర్వాత స్లాష్ ఇలా పెట్టాను. ఒక్కసారి చూడండి, బెంగళూరు స్లాష్ ఇలా వాడాను. ముంబై Ctrl+X, ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ యాడ్ లైక్ దిస్ అనమాట. సో ఇక్కడ మీకేం అర్థమైంది సార్, ఏ బిల్డింగ్స్ ఏదైతే డొమైన్స్ ఉందో ఓకేనా. హైదరాబాద్కి మెయిన్ లొకేషన్, ఢిల్లీకి ఉంది, చెన్నైకి ఉంది, బెంగళూరుకి ఉంది, ముంబైకి ఉంది. సో ఇక్కడ ఏదైతే సబ్ డొమైన్ అంటున్నాం అంటే బిఫోర్ ద డొమైన్, BEFORE బిఫోర్ ద డొమైన్ పెట్టేదాన్ని ఏమంటారు తెలుసా, దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ సబ్ డొమైన్ అంటాం. సబ్ డొమైన్ అనేది అంటాం అన్నమాట. ఓకేనా. దీన్ని మనం ఏమనొచ్చు సార్ అంటే ప్రిఫిక్స్ అనొచ్చు. ప్రిఫిక్స్ ముందుగా పెడతాం కాబట్టి, మెయిన్ డొమైన్ కి ముందులో పెడతాం కాబట్టి వీఆర్ యాడెడ్ విత్ ఎ డాట్ అనమాట. దాన్ని సబ్ డొమైన్ ప్రిఫిక్స్ అనేది అనుకోవచ్చు. ఇది ఆప్షన్ 3 అనుకుంటున్నాను. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ఆఫ్టర్ ద డొమైన్ అనేది మనం ఒక ఫోల్డర్ యాడ్ చేస్తున్నాం. ఓపెన్ గా చెప్పాలంటే సబ్ డొమైన్ అన్నా, డైరెక్టరీ అన్నా, దీన్ని మనం ఫోల్డర్ అనేది అంటాం. ఐ విల్ డిస్క్లోజ్, నథింగ్ టు వరీ. ఆఫ్టర్ ద డొమైన్ దీన్ని మనం ఏమంటాం తెలుసా, దీన్ని మనం ఏమంటామంటే డైరెక్టరీ అంటాం. టెక్నికల్ గా ఒక ఫోల్డర్ అంటాం అనమాట. ఆర్ SUFFI సఫిక్స్ అంటాం. సో మనం మెయిన్ డొమైన్ కి ముందర ఎప్పుడైతే కంటెంట్ యాడ్ చేసామో దట్ విల్ కాల్డ్ ఎస్ ఏ సబ్ డొమైన్, ప్రిఫిక్స్ అనేది అనొచ్చు. లేకపోతే ఆఫ్టర్ ద డొమైన్ టెక్నికల్ గా చెప్పాలంటే డైరెక్టరీ అంటాం అనమాట. సో ఇలా ఉంది. సో ఇప్పుడు నేను బిజినెస్ మల్టిపుల్ బ్రాంచెస్ లో లాంచ్ చేయాలంటే ఆప్షన్ 1 బెస్టా, ఆప్షన్ 2 బెస్టా, ఆప్షన్ 3 బెస్టా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఏది బాగుంది సార్ ఇందులో? ఆప్షన్ 3నా? ఓకే, ఇంకా సార్ ప్రిఫిక్స్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ పోల్ అండి. 34 మెంబర్స్ ఉన్నారు, మనది 3-4 మెంబర్స్ తీసేస్తే సో ఐ విల్ టేక్ ఏ పోల్. సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఆప్షన్ OP1, OP2, OP3.
జస్ట్ మినిట్ ఇట్స్ లోడింగ్. సో నేను మీకు ఒకటి పోల్ అనేది లాంచ్ చేశాను సార్. ఐ నీడ్ యువర్ ఆన్సర్స్. ఓకే 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 యా సార్, నాకు ఆన్సర్స్ కావాలి సార్. ఆప్షన్ 1 3 మెంబర్స్ అన్నారు, ఆప్షన్ 2 వచ్చేసి 13 మెంబర్స్ అన్నారు, ఆప్షన్ 3 వచ్చేసి 12 మెంబర్స్. సో ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. సో 13 12 25 28 సార్, 35 మెంబర్స్ ఉన్నారు, 37 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ ఐ గాట్ ఓన్లీ 25 ఆన్సర్స్. సరే, ఐఎమ్ స్టాపింగ్ ఇయర్, గెట్ రెడీ. సో మీకు ఒక రిజల్ట్ వచ్చిందా సార్? ట్రై టు టేక్ ఏ స్క్రీన్ షాట్. మీరు ఇచ్చిన ఆన్సరే వచ్చిందా సార్? రిజల్ట్ వచ్చిందా మీకు? ఆప్షన్ 1 వచ్చేసి 3 మెంబర్స్ ఇచ్చారు, ఆప్షన్ 2 వచ్చేసి 15 మెంబర్స్, ఆప్షన్ 3 వచ్చేసి 12 మెంబర్స్ ఇచ్చారు. అంటే 15 + 12 27 + 3 30 మెంబర్స్. 5 మెంబర్స్ ఆన్సర్ ఇవ్వాలి సార్. పోలింగ్ రిజల్ట్ వచ్చిందా మీకు? యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో. పోలింగ్ రిజల్ట్ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ స్టాప్ షేరింగ్, గెట్ రెడీ. యా, థ్యాంక్ యూ. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్ అంటే యువర్ థింకింగ్ ఈజ్ వెరీ గుడ్. వాట్ యూ సెడ్ ఈస్ 3 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. కానీ నేను ఇక్కడ ఆప్షన్ 1 వచ్చింది అనుకో, ఏజ్ బిల్లింగ్స్ కాబట్టి నీకు అర్థమైంది. BILLING అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి బిల్లింగ్ అనేది అర్థమవుతుంది. సో ఒకవేళ నేను డైరెక్ట్ దిస్ ఇస్ నాట్ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం. సో ట్రై టు రీడ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. నీకు ఢిల్లీ తెలుసు కాబట్టి ఢిల్లీ అర్థమవుతుంది, ఏజ్ బిల్లింగ్స్ అనేది అర్థమైపోతుంది. ఒకవేళ కొత్తోడు వచ్చి నాకు ఎట్లా చదువుతారు తెలుసా? తప్పుగా అనుకోకండి. హియాస్ బిల్డింగ్ ఎలా చదవాలో తెలీదు. తర్వాత CHNI AS బిల్డింగ్స్ వాళ్ళు ఎలా చదువుతారో తెలీదు సార్. ఇప్పుడు నేను మీకు చెన్నై ఢిల్లీ రాశాను కాబట్టి అర్థమవుతుంది. సో మీరు ఏదైనా ఏజ్ బిల్డింగ్స్ ముందర ఒక వర్డ్ పెట్టండి, అర్థమవుతుందో లేదో? అసలు అర్థం కాదన్నమాట. కానీ ఆల్గోరిథంకి అర్థమైపోతుంది. ట్రై టు థింక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనమాట. మీకు అర్థమైపోతుంది. బెంగళూరు, సరే, లూరు ఏజ్ బిల్డింగ్స్, లూరు, లేకపోతే బెంగాల్ ఊరు, బెంగాల్ కూడా వస్తుంది, ఊరు వస్తుంది, సిబ్లింగ్స్ అది RS బిల్డింగ్స్ అనేది వస్తుంది అనమాట. వి కాంట్ నో హౌ టు ప్రొనౌన్స్ అన్నమాట. ముంబై AS బిల్డింగ్స్, MUM మమ్ అంటారు కాబట్టి బై AS బిల్డింగ్స్. సో ఇది ఏదైతే ఉందో ఆల్గోరిథం పరంగా వాళ్ళకి అర్థమవుతుంది. హ్యూమన్ బీయింగ్ సైకాలజీ ప్రకారంగా యూ కాంట్ టేక్ డెసిషన్ అన్నమాట. ఇంకొకటి ఏం చేశారంటే దిస్ ఈస్ నాట్ రికమెండెడ్, RECOMMENDED ఇలా ఉందని చెప్పేసి క్లయింట్లతోని, ఓకేనా, ఓ 10 డొమైన్లో కనీసం VIPలను కూడా చూశాను సార్. ఇట్స్ మై రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళకి అవసరం లేదు సార్. .com నువ్వు కొనాలంటే యూ మస్ట్ పే అప్రాక్సిమేట్లీ, ఒకప్పుడు అది 1100 1200 ఉండే, ఇప్పుడు 1500 + GST చేసుకుంటే 2000 రూపీస్ బిల్లింగ్ అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్గా 1410 1450 అట్లా ఉంది, 1470. 1500 + 18% GST అనుకుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. దగ్గర 2000+ బిల్లింగ్ అనేది అవుతుంది అనమాట. మార్కెట్లో తెలియకుండా ఇట్లా 10 రకాల డొమైన్స్ కొనిపించారు వాళ్ళతోని. డమ్మీ డొల్లా ఏం లేదు అందులో. 3 ఇయర్స్ నుంచి కొంటూనే ఉండు, రినివల్ కొడుతూనే ఉండు. ఇట్స్ యూస్లెస్ టైం అనమాట. సో నేనేమన్నాను, సో స్విగ్గీ జొమాటో ఇవి చూపించేసి హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ వన్ అనమాట. ఇక్కడ ఏంది తెలుసా, దిస్ ఇస్ నాట్ రికమెండెడ్, అనేబుల్ టు రీడ్. అంటే నీ బిజినెస్ నీకు తెలుసు కాబట్టి నీకు అర్థమవుతుంది సార్, వేరేకి ఎలా తెలుస్తుంది? వాట్ యు డన్ దిస్ కైండ్ ఆఫ్ మెకానిజం ఇస్ కరెక్ట్. నువ్వు వే ఆఫ్ థింకింగ్ అంతా బాగుంది, కానీ స్టార్టింగ్ ఒక పర్సన్ వచ్చి చదవడానికో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎంచాలి ఎవరికి తెలియదు అనమాట. సో అనేబుల్ టు రీడ్, బట్ హియర్ యూ మస్ట్ పే ఫర్ ఎవ్రీ డొమైన్ అనమాట. సో నీ ఇక్కడ 10 బ్రాంచ్లు ఉంటాయి, 10 బ్రాంచ్లకి నువ్వు పైసలు కడితేనే ఉండాలి. ఈ .com నీ దగ్గర 10 అయితే ఉన్నాయో, సో దగ్గర 2000 కాబట్టి 5 డొమైన్స్ ఉంటాయి, దగ్గర 10,000 కడితేనే ఉండాలి. నువ్వు వాడినా వాడకపోయినా నీకు బిల్లింగ్ అనేది కట్టాలి. ఆప్షన్ 2 ఏదైతే ఉందో, ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆర్ బోత్ ఆర్ రికమెండెడ్. ఆప్షన్ OP10, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ANSWR ఆన్సర్ ఈజ్ OP10. ఆప్షన్ 2 ఆర్ 3 ఆర్ రికమెండెడ్, RECOMMENDED రికమెండెడ్. సో రియల్ టైంలో మీకు నిన్న చెప్పాను అనమాట. SWYGGY swiggy.com ఏముంది సార్ partner.swiggy.com గుర్తుందా సార్ నిన్న? సో స్విగ్గీ అనేది ఏం వాడుతుంది, partner.swiggy.com వాడుతుంది. జెప్టో ఏముంటుంది, zepto.com/partner PARTNERS పార్ట్నర్ అని చెప్పేసి వాడుతుంది అనమాట. బోత్ ఆర్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు partner.swiggy.com ఓపెన్ చేసిన అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ అనమాట. ఇది ఎవరికి ఇస్తుంది? swiggy.com లో ఉన్న సాఫ్ట్వేర్ వేరు, ఒక్కసారి చూడండి. swiggy.com లో ఉన్న సాఫ్ట్వేర్ వేరు. మళ్ళీ ఇక్కడ ఆర్డర్, ఇది ఎవరికి తెలుసు? యాప్ అనేది మీరు వాడుతున్నారు కాబట్టి
ఇది మీరు వాడతారు, నేను వాడతాను. రైడర్స్ అంటే హోటల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఆర్డర్ ఇస్తారో అది కలెక్ట్ చేసుకొని మీ వర్క్ ఇచ్చే వాళ్ళకి ఇంకొక యాప్ అనేది ఉంటుంది. టెస్టింగ్ డెవలప్మెంట్ ఇంకొక యాప్ అనేది ఉంటుంది. మాక్సిమం 3 to 5 యాప్స్ అనేది ప్యారల్ గా మెయింటైన్ చేస్తుంటారు. టెస్టింగ్ గట్టిగా పోతుంటుంది అనమాట. మనకు తెలిసిన రెండే, మీ అందరికీ తెలిసింది ఒకటే. ఏం చేశారంటే ఫ్రంట్ ఎండ్ అంటే నేను జొమాటో ఇన్స్టాల్ చేసుకోవాలి, స్విగ్గీ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆర్డర్ ఇవ్వాలి, అక్కడ వెళ్తుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని మనకి ఇస్తాడు అనమాట. సో ఇక్కడ స్విగ్గీ ఏం వాడుతుంది, స్విగ్గీ ఇస్ కమింగ్ విత్ partner.swiggy.com. ఓకేనా, ఇదొక డిఫరెంట్ సాఫ్ట్వేర్. swiggy.com ఉన్నది ఏంది, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్. హోటల్ కనెక్ట్ అవుతారు కాబట్టి హోటల్ వాళ్ళకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంది, ఇది మన కోసం సాఫ్ట్వేర్. హోటల్ వాళ్ళకు కనెక్ట్ అయ్యే సాఫ్ట్వేర్ ఏంది, partner.swiggy.com అనమాట. సో వాళ్ళ రెస్టారెంట్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ కొడితే అయిపోతుంది. అలాగే జెప్టో, ZEPTO, సారీ జొమాటో.com అనేది ఓపెన్ చేసిన. ఈ జొమాటో.com ఏం చేశారంటే ఇది మన కోసం యాప్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ ఎండ్ మొత్తం ఇదే ఉంటుంది అనమాట. నీకు ఇంకా కావాలంటే ఇక్కడ ఏమైనా ఉంటాయి, రెస్టారెంట్స్ ఏమైనా ఉంటాయి, యూ క్యాన్ గెట్ ఇట్, నథింగ్ టు వరీ. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేది, మీరు యాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చి ఎక్కడికి వెళ్తుంది తెలుసా, బ్యాక్ ఎండ్ ఇంకొక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట. జస్ట్ ఎ మినిట్. బ్యాక్ ఎండ్ ఇంకొక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఎవరికి, రెస్టారెంట్స్ హోటల్స్ వాళ్ళకి. అక్కడ ఉంటుంది తెలుసా, PARTNERS, పార్ట్నర్స్ అనేది అంటాం. సో స్విగ్గీ ఏం వాడుతుంది, స్విగ్గీ ఈస్ యూజింగ్ సబ్ డొమైన్, జొమాటో ఈస్ యూజింగ్ డైరెక్టరీ. బోత్ ఆర్ సేమ్. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోండి, తప్పేముంది అందులో, ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోండి. బోత్ ఆర్ రికమెండెడ్. కానీ ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుంది తెలుసా, సో దిస్ ఇస్ వండర్ఫుల్ ఆప్షన్ అండి. యూ క్యాన్ యూజ్, ఒక్క నిమిషం, పార్ట్నర్సా, పార్ట్నర్స్, గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఏ పార్ట్నర్స్ అన్నమాట. దిస్ ఈజ్ ఏ పార్ట్నర్స్. ఒరే జస్ట్ ఎ మినిట్, zepto.com/PARTNERS పార్ట్నర్స్ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆర్ రికమెండెడ్. ఎందుకు, సబ్ డొమైన్ ఎవరు వాడుతుంది సార్, దిస్ ఈజ్ అ సబ్ డొమైన్, దిస్ ఈజ్ అ సబ్ డొమైన్ యూజ్డ్ బై పార్ట్నర్ స్విగ్గీ. తర్వాత దిస్ ఈజ్ డైరెక్టరీ, DIRECTORY, డైరెక్టరీ. ఈ రెండిట్లో మీరు ఏదన్నా వాడండి, ఏమవుతుంది తెలుసా, దీస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ, COMPLETL, కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. దీస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ, యూజ్డ్ బై గూగుల్ ఆల్సో. మీకు చిన్నప్పటి నుంచి గూగుల్ తెలుసు కాబట్టి గూగుల్ అలా మార్కెట్లో చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది అనమాట. సో మీకోసం ఏం చేస్తున్నారు సార్ అంటే, ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ ఓపెన్ support.google.com ఓపెన్ చేస్తాం. వెన్ ఐ ఓపెన్ support.google.com, యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ ఆర్ ద గూగుల్ ప్రొడక్ట్స్. క్రోమ్, గూగుల్ అకౌంట్, యూట్యూబ్, ఇవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడ నేను ఏది తీసుకున్నాక ఏమవుతుంది సార్, ఇది కన్స్యూమర్ రిలేటెడ్ అనమాట. సో నేను బిజినెస్ పర్సన్ కాబట్టి బిజినెస్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ గురించి హెల్ప్ కావాలి, వెన్ యూ క్లిక్ హియర్, ఇది ఏం చేసిండో చూడు, సపోర్ట్ google.com అనేది సెర్చ్ ఇంజన్. తర్వాత సపోర్ట్ డాట్ అనేది ఏందో తెలుసా, సపోర్ట్ డాట్ అనేది ఏంది, సబ్ డొమైన్. యూట్యూబ్ అంటే ఏంది, యూట్యూబ్ గురించి కావాల్సిన హెల్ప్ మొత్తం, ఆల్గరిథం మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నమాట. అర్థమైందా సార్, ఇంక్లూడింగ్ గూగుల్ ఆల్సో యూజింగ్ సబ్ డొమైన్, మెయిన్ డొమైన్. అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ యాడెడ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వర్షన్ అన్నమాట. అర్థమైందా సార్ ఇది, సార్ ఇది అర్థమైంది అందరికీ? సరే, జొమాటో కదా, సారీ జొమాటో, నా మైండ్లో జెప్టోనే వస్తుంది సార్. రియలీ థ్యాంక్ యూ. ఓకేనా, డన్, యూ గాట్ ద ఆన్సర్ అన్నమాట. యా, థ్యాంక్ యూ. అమ్మయ్య, సబ్జెక్ట్ అయితే అర్థమైంది. సరే ఈ సోది ఎందుకు వచ్చింది సార్ అంటే, అర్థం చేస్తాను. ఇక్కడ మీకు వీ హ్యావ్ గివెన్ ఏ ప్రామిస్ టు యూ, వీ హ్యావ్ given a promise, PROMISE promise, who are going to join our course, we are providing free domain and hosting, DOMAIN, domain and hosting అన్నమాట. కంపల్సరీ మీకు ఇస్తాం అనమాట. మళ్ళీ డొమైన్ ఎలా ఇస్తున్నాం సార్ అంటే, ప్రీమియం హోస్టింగ్ అనేది ప్రీమియం హోస్టింగ్ మేమే ఇస్తాం అనమాట. సో డొమైన్ వచ్చేసి ఏమి ఇస్తాం సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సబ్ డొమైన్ అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. మీకు సబ్ డొమైన్ ఇస్తాము, ప్రీమియం హోస్టింగ్ ఇస్తాము, యూ క్యాన్